అతనికి సమాధి నియమింపబడెను అని అంటున్నాడు. ఎవరు కూడా ఆయనను గురించి ఆలోచించిన వారెవరూ లేరు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చిండనేది సత్యాన్ని మరిచిపోయి మూర్ఖులుగా జీవించారు అని దైవలేఖనము సెలవిస్తున్నది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆయన తరము వారిలో ఎవరు గుర్తించలే, ఆయనను గురించి ఆలోచించలే. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ రోజున కూడా ఆయన గురించి ఆలోచించేవారు ఎవరున్నారు? ఈరోజు చనిపోయిన రోజు. ఎవరు చనిపోయిన రోజు? మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీకు మీరుగా ఆలోచన చేయండి. దేవునికి మహిమ. కళ్ళు మూసుకుందాం, వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ సహాయం కోరుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ సహాయం కావాలి. ఈరోజు ఎంతో పరిశుద్ధమైన దినం. పాపులైనటువంటి మా అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దినము తండ్రి. అయ్యా, జ్ఞాపకం చేస్తున్నాను. నీ మాటలు ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించాలి ప్రభువా. నీ మరణ పునరుత్థానములను గురించి నేను వివరించబోతుండగా, జ్ఞాపకం చేసుకోబోతుండగా మా మధ్యలో మీరు నివాసము చేయమని, ప్రతి బిడ్డను నాయన సిద్ధపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అవును, చాలా. మరొకసారి చదువుతాను నేను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మిమ్మును అంటే మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు ఉండుటకు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఏమిటంటే మన కొరకు మనము పరిమళ వాసనగా ఉండుటకు తనను తన్ను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తుల వారు మనల్ని ప్రేమించి ఈ లోకములో మనము పరిమళ వాసనగా ఉండుటకు తనను తాను అర్పణముగాను బలిగాను ఏమిటండి అప్పగించుకొనెను. అలాగుననే చెప్పండి, అలాగుననే మీరును ప్రేమ కలిగి
నడుచుకొనుడి. దేవునికి మహిమ. ఈరోజు మనము ధ్యానించవలసినటువంటి మాట, దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం వచ్చినాడు. ఆయన జన్మించిన తర్వాత శుద్ధి చేసుకునే దినముల సమయములో మరియమ్మ, పెంచిన తండ్రి అయినటువంటి యోసేపులు మందిరానికి వెళ్ళారు. ఆ మందిరమునకు వెళ్ళి తమను తాము శుద్ధి చేసుకుంటుండగా సుమియోను అనేటువంటి ప్రవక్త కనిపెట్టుచున్నాడు. ప్రభుని యేసుక్రీస్తుల వారి గురించి ప్రార్థిస్తున్నాడు. దేనికి అంటే, లోకరక్షకుడు జన్మిస్తాడు. ఆ లోకరక్షకుడు సర్వమానవాళి కోసము ప్రాణం పెడతాడు. అందరికీ ఆయన ఒక వివాదాస్పదముగా మిగిలి ఉంటాడనేటువంటి ఒక మాటను తెలియపరచడానికి ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు అని అంటుంది లేఖనం. లూకా సువార్త ఏమిటి చెప్పబడినటువంటి మాట ఏమిటి? లూకా సువార్తలో 34వ వచనం, 2వ అధ్యాయము 34 వచనములు లూకా సువార్తలో తెలియపరిచినట్టుగా, సుమేయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. దేవునికి మహిమ. ఏమిటండి? అనేకులకు ఒక వివాదాస్పదముగా నిలబడబోతున్నాడు రాజు రాబో దినములలో. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ప్రవక్త పలికినటువంటి ప్రతి మాట యేసుక్రీస్తుల వారు జన్మించిన తదనంతరము దూత గొల్లలతో పలికినటువంటి మాటలు, జ్ఞానులు వచ్చి అర్పించినటువంటి అర్పణలు, వారు పలికినటువంటి మాటలు, గాబ్రియేలు దూత వచ్చి దయాప్రాప్తురాలా, ఇదిగో నీకు ఒక కుమారుడు కలగబోతున్నాడు, అతనికి యేసు అని పేరు పెట్టు, అతడు రాబో తరములలో అనేకుల కొరకు ఆయన దీవెనకరముగా నిలబడబోతున్నాడు అని మరియమ్మతో చెప్పినప్పుడు, సుమియోను ప్రవక్త శుద్ధి దినములు జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రవచనాత్మగా చెప్పబడినటువంటి మాటలను తల్లి అయినటువంటి మరియమ్మ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నదట మరియమ్మ. దేవునికి మహిమ కలుగునుగాక. సుమియోను అంటున్నాడు, ఇదిగో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు ఈయన ఒక వివాదాస్పదము గుర్తయి ఉన్నాడు. గొల్లలు వచ్చి మాట్లాడుతున్నారు, అయ్యా ఇదిగో ప్రభువుకు మహిమ కలుగునుగాక అని. జ్ఞానులు అంటున్నారు, తమకున్న బంగారము సాంబ్రాణి బోలమును సమర్పించి ఇతడు రాబో దినములలో గొప్ప వ్యక్తి అవుతాడని ప్రవచించారు. వాటన్నిటిని తలపోసుకుంటూ మురిసిపోతున్నది తల్లి.
ఎందుకంటే తన పిల్లల కొరకు ఏ తల్లిదండ్రులైనా కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళు చదివిన చదువులో కావచ్చు, వారు జీవించిన విధానంలో కావచ్చు, పెరుగుతున్నటువంటి జీవన విధానాన్ని కావచ్చు, అనేకులు సంతోషిస్తుంటే, అమ్మా మీ అబ్బాయి ఎంత మంచి మర్యాదస్తుడండి, గౌరవిస్తుడండి, ప్రేమిస్తుడండి, ఎంత వినయము గలవాడు అని అంటే కన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతుంటారు. కానీ తల్లితో మాట్లాడుతున్నాడు, ఏమిటి తెలుసా? ఇదిగో నీవు ఈ ప్రవచనము ఏదైతే వింటున్నావో, నీకు కలిగినటువంటి ఈ సంతానమైనటువంటి యేసు ద్వారా, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ద్వారా అనేకులకు వివాదాస్పదముగా మిగిలబోతున్నాడు నువ్వు కన్నటువంటి కొడుకు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దినములలో కైసరు ఔగుస్తు వలన ప్రజా సంఖ్య వ్రాయబడడానికి దేవుని బిడ్డలారా వెళ్ళినటువంటి మరియ యోసేపులకు ఎన్నో ఆటంకాలు, బలహీనతలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఆమె నిండు చూలాలైనటువంటి ఆ మరియమ్మకు ఎన్నో ఇబ్బందులు కలిగినాయి. దేవుని బిడ్డలారా, కొద్ది దినములలో ప్రసవించబోతుండగా ఆమెను గాడిద మీద ఎక్కించుకొని ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దేవుని బిడ్డలారా, చివరికి దేవుని బిడ్డలారా, ఆమె ప్రసవించే సమయం వచ్చినప్పుడు స్థలము కూడా లేదు అని దైవ గ్రంథములో లిఖించబడుతున్నది. దేవుని స్తుతి కలుగునగాక. ఏమిటండి అంటే, ఎక్కడ స్థలము లేదు, ఎక్కడ పుట్టినాడు అని అంటే ఏమో పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. కానీ దేవుని బిడ్డలారా, సత్రములో వారికి స్థలము లేదు అని అంటున్నారు. చెట్టు కిందనా, పుట్ట కిందనా, రోడ్డు మీదనా, ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తుల వారు. దేవునికి స్తోత్రం. ఏమిటండి, కానీ ఎన్ని అవస్థలు పడ్డారో, తల్లిగా పెంచిన తండ్రిగా ఎన్ని అవమానాలు పడ్డారో, ఆయన జన్మము కూడా ఏమిటండి ఎంతో నొప్పి బాధతో పుట్టినాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యము ఏమి సెలవిస్తున్నది దేవుని బిడ్డలారా? నక్కలకు బోరియలుంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళుంటాయి. ఇటు వినాలే దయచేసి, ఏదో పరధ్యానములు ఉండద్దు. నక్కలకు బొరియలుంటాయి, ఆకాశ పక్షులకు గూళ్ళుంటాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదని దైవ వాక్యము సెలవిస్తుంది. బిడ్డలారా, ఆయన పుట్టినప్పుడు చోటు లేదు, ఆయన జన్మించినప్పుడు స్థలం ఇవ్వలేదు. ఈ లోకం ఈ రోజున కూడా నమ్మినటువంటి బిడ్డలైనటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అంతరంగములలో, మీ హృదయములలో, మీ మనస్సులలో దేవునికి చోటిస్తున్నారా? మీ హృదయ పరిపాలకుడు ఎవరు? మిమ్మల్ని ప్రభుత్వం చేసేది ఎవరు? మిమ్మల్ని నియంత్రించేది ఎవరు? మిమ్మల్ని నడిపించేది ఎవరు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి బిడ్డలారా. ఆ రోజులలో ఆయనకే స్థలం లేదు. ఈరోజు కూడా ఆయన హృదయములలో దాచుకోవడానికి, ఆయన మనసులలో దాచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నజరేయుడు. కానీ ఆయనే ఏమిటండి, మందిరాలు అడుగుతలేడు, నీ కానుకలు అడుగుతలేడు, అర్పణలు అడుగుతలేడు, నువ్వు సంపాదించింది కూడబెట్టింది ఏది నిన్ను అడుగుతలేడు, ఈమనంటలేడు. కానీ నీ మనసులో, నీ హృదయములో, నీ ఇంటిలో నాకు చోటు కావాలని అంటున్నాడు. ఆనాడైనా ఈనాడైనా. దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవ సంకల్ప ప్రకారము, అనాది ప్రణాళిక ప్రకారము నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఏమిటండి, తండ్రి చిత్తమును చేయటానికే ఈ లోకానికి నడిపించబడ్డాడండి. దైవవాక్యము సెలవిస్తున్నది ఏమిటి?
చూడండి, లూకా సువార్త 44 వచనం, 2వ అధ్యాయము 44లో, తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణమును సాగిపోయి తమ బంధువులలోను నిలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడునందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుచుండగా చూచిరి. స్తోత్రం. ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తుల వారు? మందిరమునకు తల్లిదండ్రులతో వెళ్ళి తనకునిచ్చినటువంటి జ్ఞానమును బట్టి, కొలత లేనటువంటి ఆత్మను బట్టి వారు చెప్పుతున్నటువంటి ఉపదేశములను వింటూ వారిని ప్రశ్నిస్తున్నాడు. చిన్నవాడే బాలుడుగా ఉన్నప్పుడు ఏమిటండి? ఎప్పుడు? పెరిగిన తర్వాతనా? ఏమిటండి? పెళ్ళైన తర్వాతనా? ఎప్పుడు నేర్చుకున్నాడు దేవుని వాక్యము? చిన్నగున్నప్పుడే. మరి మన పిల్లలకు ఏం నేర్పుతున్నావు? ఏం బోధిస్తున్నావు? ఏ రీతిగా నడవాలని, ఏ రీతిగా జీవించాలని నువ్వు చిన్ననాటి నుండి బోధించాలి కదా, నడిపించాలి కదా, నేర్పించాలి కదా. దైవవాక్యము పాత నిబంధనలు ఏమంటున్నది? నీ నుదుటికి బాసికముల వలె, నీ ముంచేతికి కంకణము వలె నువ్వు ధరింపచేయి. కూర్చున్నా, లేచినా, నిలబడ్డా, పండుకున్నా దైవ వాక్యమును ధ్యానించమని అన్నాడు కదా. దేవుడు నిన్నేమడుగుతున్నాడు? నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించమని కదా నిన్ను అడిగేది. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అయినటువంటి మరియా యోసేపులు గారు వారు ఒక దిన ప్రయాణము అయిపోయి, అయ్యో నా కొడుకు కనబడతలేడని వారు వెనుక తిరిగి వచ్చే వరకు మందిరంలో కూర్చొని వారు బోధిస్తుంటే, ఉపదేశిస్తుంటే, వారు మాట్లాడుతుంటే దైవ లేఖనముల గురించి వారిని ప్రశ్నిస్తున్నాడట యేసు క్రీస్తుల వారు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యేసు ప్రభు? మందిరంలో. మన పిల్లలు ఎక్కడుంటాను? మనం ఎక్కడుంటాను? ఒక ఆదివారమేనా? మిగతా దినాలు ఎక్కడా? పోనీ ఇంట్లోనన్నా ఉన్నదా నీకు ప్రార్థన? నీ కుటుంబ ప్రార్థన ఉన్నదా? ఏనాడైనా బైబిల్ పట్టుకొని చదువుమని చెప్పినవా? ప్రార్థించమని చెప్పినవా? అది లేదు. వండిన కూర ఆ చెలుపు మీద పెట్టిన బిడ్డ, అది దాచి ఉన్నది, అది వేసుకొని తిను. తిని ఎటు తిరగకు బిడ్డ, అడ పండుకో. కానీ ఏనాడైనా బైబిల్ చదువు బిడ్డ. ఒకరోజు ఉపవాసం ఉండు. దేవుని మందిరమునకు క్రమముగా రా. దేవుని దగ్గర నేర్చుకో. నీ బతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది అని ఏ తల్లిదండ్రులైనా దేవుని బిడ్డలైనటువంటి మీరు కన్న బిడ్డల గురించి హెచ్చరించిందా? లేదు. కానీ పుట్టిన మొదలే యేసు క్రీస్తుల వారు మందిరంలో కూర్చొని వారితో తర్కిస్తున్నాడు, వాదములు పెట్టుకుంటున్నాడు. తల్లి వచ్చింది. వచ్చే వరకు మందిరంలో కూర్చుని వాదిస్తున్నటువంటి కుమారుని చూసి సంతోషిస్తున్నది, తల పోసుకుంటున్నది. ఆనాడు జ్ఞానులు మాట్లాడింది, సుమియోను మాట్లాడింది, ఏమిటంటే ప్రవక్తలు మాట్లాడింది. తల పోసుకుంటూ నా కుమారుడు ఇంత జ్ఞానవంతుడైనాడని మురిసిపోతున్నది. దేవుని బిడ్డలారా, నువ్వు కన్నటువంటి బిడ్డల ద్వారా నువ్వు ఎప్పుడైనా సంతోషించినవా? నీ కన్న బిడ్డల ద్వారా ఎప్పుడైనా నువ్వు ఆనందించినవా? ఎందుకంటే వారి కోసము నువ్వు ప్రార్థించడం లేదు గనక, వారికి మార్గాన్ని నువ్వు తెలియపరచడం లేదు గనక. ఎందుకంటే దైవ వాక్యం అంటుంది, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నువ్వు నేర్పు. వాడు నడిచినప్పుడు పడిపోడు. కానీ బాలుడుగా ఉన్నప్పుడే దైవ వాక్యాన్ని నువ్వు నేర్పగలుగుతున్నావా? మొక్కై వంగంది మ్రానై వంగుతుందా అని అంటున్నారు కదా.
బాలుడు నడవవలసిన త్రోవలో ఉన్నప్పుడే వానికి బుద్ధి వాక్యము నేర్పాలి కదా. ఏం చేస్తున్నారు? కానీ తల్లి సంబరపడుతున్నది, అంటున్నది. యేసయ్య దగ్గరికి వచ్చి మందిరంలో కూర్చున్నటువంటి యేసు ప్రభువును బట్టి అంటున్నది, ఏమంటున్నది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. ఏమంటున్నది? మేము దుఃఖపడుతున్నాం బిడ్డ, నువ్వు కనబడకపోయే వరకు, నువ్వు కాట కలిసే వరకు, ఎక్కడ తప్పిపోయినావో, ఎటు వీధులకు పోయినావో, ఎవరు అపహరించినారో, నువ్వు దేవుడిచ్చిన బిడ్డవు బిడ్డ, నువ్వు దేవుడిచ్చిన బహుమానములు బిడ్డ. ఇగో నేను నీ తండ్రి మేము దుఃఖపడుచు వెనుక తిరిగి మేము నడిపించబడుతున్నాం బిడ్డ అని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నది తల్లి. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తుల వారు, ఏమంటున్నాడు చూడండి, నేను నా తండ్రి పనుల మీదనే ఉండవలనని మీరు ఎరగరా? మీరేలా నన్ను వెతుకుచుంటిరి. 49వ వచనం ఏమిటండి? మీరేలా నన్ను వెతుకుచున్నారు? నా తండ్రి అప్పగించినటువంటి పనుల మీద కదా నేను ఉండవలసింది, కానీ మీరేం చేస్తున్నారు అని ప్రభు బదులిచ్చాడు తల్లిగా తండ్రికి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆయన చిన్ననాటి నుండే తల్లికి తండ్రికి లోబడుతూ దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ తల్లికి తండ్రికి చేదోడు వాదోడుగా వారి శ్రమలలో, దుఃఖములో, కష్టములో, బాధలో, సంతోషములో వారికి పాలి భాగస్థుడు అవుతూ వారి తల్లిదండ్రులకు లోబడుతూ జీవిస్తూ పరమ తండ్రి అయినటువంటి అనాది సంకల్పములు యెషయా గ్రంథం 9, 6, 7, 14, మీకా 5:2 దేవుని వాక్యాలు చాటగా తెలియపరచబడిన ఉంటుండగా వాటి నిమిత్తమే ఈ లోకానికి నేను నడిపించబడ్డాను అని ఆయన తేట తెల్లం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, తల్లిదండ్రులతో అంటున్నాడు, ఎందుకు నన్ను వెతుకుచున్నారు? ఎందుకు నా కొరకు దుఃఖపడుతున్నారు? ఎందుకు నా కోసము ఎదురు చూస్తున్నారు? రోజున దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను. కనబడబోయే వరకు నీ కుమారుని గురించి, నీ బిడ్డ గురించి నువ్వేం వెతుకుతున్నావు? ఎక్కడ ఉంటున్నాడు వాడు? ఏ సందులీగుతున్నాడు? ఏ పాండపల దగ్గర ఉంటాడు? ఏ ఓటల్లో ఉంటాడు? ఏమిటండి ఈ రోజున యువత ఎలా చెడిపోయింది? యువకులు ఏ రీతిగా చెడిపోయిన్లు? గంజాయి అని, డ్రగ్స్ అని, తాగుడుకు, ఎగురుడుకు, పంచాదులు పెట్టుకున్నట్టు, ఏమిటండి సంఘానికి, దేశానికి ఏమిటండి చీడ పురుగుల్లాగా అవుతున్నారు. కానీ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తుల వారు ఎక్కడ కూర్చున్నారు? మందిరములో. నీ పిల్లలు, నీ కన్న బిడ్డలు ఎక్కడ కూర్చుంటున్నారు? దేని మీద కూర్చుంటున్నారు? దేని గురించి ఆలోచిస్తున్నారు? దేని గురించి వారు తపన పడుతున్నారు? ఒకసారి ఆలోచన చెయ్యండి దేవుని బిడ్డలారా. పుత్రుడు పుట్టగానే పుత్రోత్సవము జరగదు కానీ అట్టి పుత్రుడు ఏమిటట? తల్లికి తండ్రికి మంచి పేరు ఘనకీర్తి తెచ్చినప్పుడు తల్లిదండ్రికి సంతోషము కలుగుతుందట. వేమన శతకములో మాట్లాడుతున్నాడు, పుట్టలో చెదలు పుట్టవా గిట్టవా? పుట్టలో ఎన్నో చెదలు పుడతాయి, ఎందుకురా పుట్టుక? ఎందుకు కనడం? బాధ్యత లేని, బరువు లేని, భారము లేని, యోగ్యత లేని జీవితాలు లోకంలో ఎందుకు కనడం? కానీ మరియమ్మ కన్నది ఒక చక్కటి బిడ్డను. దేవునికి స్తోత్రం. ఆ కన్నటువంటి తల్లి యేసు క్రీస్తును అడుగుతున్నప్పుడు మాట అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుచున్నారు? ఎందుకు తొందరపడుచున్నారు?
నేను నా తండ్రి పంపినటువంటి చిత్తమును నెరవేర్చడానికే కదా నేను ఈ లోకానికి వచ్చింది. ఎవరి పని నిమిత్తం నేను వచ్చానో నీకు తెలియదా అని ఏమిటండి తల్లితో, పెంచిన తండ్రితో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పకనే ఏమంటున్నాడు? తన మరణమును గురించి, తను పొందబోయే శ్రమల గురించి, ఆయన చేయబోయేటువంటి దైవ కార్యముల గురించి, మీ బాధ్యతలు మోయటానికి కాదు నేను వచ్చింది, మీ భారములను భరించడానికి కాదు నేను వచ్చింది, లోక పాపములను మోయటానికి, లోక కళ్యాణార్థము నేను ఈ లోకానికి నడిపించబడ్డాను అని ప్రభుని యేసు క్రీస్తుల వారు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దైవవాక్యము 3వ అధ్యాయము 23వ వచనములో దైవవాక్యము ఏమని సెలవిస్తుంది? లూకాసు వార్త. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటండి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? బోధిస్తున్నాడు, తర్కిస్తున్నాడు. పరిసయ్యుల నిమిత్తము, శాస్త్రుల నిమిత్తము వారితో లేఖనములను గురించి మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఎప్పుడు? 30వ ఏట. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయనే చేస్తున్నాడో ఆ సమయములో బాప్తిజం ఇచ్చే యోహాను ఏమిటండి రక్షణ ఇవ్వవస్తుంటే అక్కడికి నడిపించబడి బాప్తిజము తీసుకున్నాడు. 4వ అధ్యాయము 1వ వచనములో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన, దేవునికి స్తుతి కలుగునుగాక. ఏమిటండి 30వ ఏట ఆయన ప్రయాణము సాగించినాడు. ప్రభు పరిచర్యను ముందుకు కొనసాగిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన రక్షణ పొందాడు. రక్షణ పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఆ నింపబడిన 40 దినముల తర్వాత కొలుతలేనటువంటి ఆత్మను పొందుకొని అపవాది చేత శోధించబడి ఆయన విడిపింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా ప్రయాణము చేసినటువంటి తన జీవితంలో 3.5 సంవత్సరాలు అంటే 48 నెలలు. ఎన్ని నెలలు? 48 నెలలు ప్రతి ప్రాంతములో ఆయన వెళుతూ, ప్రతి గ్రామమును దర్శిస్తూ ఏమిటండి గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, బంధకాలలో ఉన్నటువంటి అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి ప్రతి బిడ్డ గురించి ఆయన ప్రార్థిస్తూ, విడుదల చేస్తూ, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ప్రభు నిమిత్తము తండ్రి యొక్క మహిమార్థమై జరిగిస్తూ, వాక్యాన్ని స్థిరపరుస్తూ, అనేకుల యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పుతూ వెళుతున్నటువంటి సందర్భములో ఒకనాడు ఆయనకు ఆసన్నమవుతుంది. ఆయన తుది దినములు, చివరి గడియలు ప్రారంభమైపోయాయి. ఎర్మోను పర్వతం మీద మోషే, ఏలియాలు ప్రత్యక్షమై యేసుక్రీస్తుల వారు పర్వతం మీద ఎక్కినప్పుడు యేసుక్రీస్తుతో వారు మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో నువ్వు లోకములో చేయబోయేటువంటి సంగతులను గురించి వివరించడానికి మేము వచ్చి ఉన్నాం అని వారు తన జీవిత కాలములో అంచె దినములలో ఆయన చేయబోతున్నటువంటి ఆ నిర్గమమును గురించి బయలుపరిచినప్పుడు ఆ కొండ రూపాంతరము చెందబడుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వాటిని విని ఆయన కిందికి వచ్చిన తర్వాత కొద్ది దినముల తర్వాత గత్సమనే తోటలో ప్రార్థనలో కూర్చుంటాడు యేసుక్రీస్తుల వారు. అయ్యా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు.
అయినా